ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనము ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను మనం ఒకసారి చూద్దాం. కుజ బుధులు ఇద్దరూ కలిసి 12 రాశుల వారికి కూడా మిథున రాశిలో ఉంటారు. గురు రవులు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశి, శుక్రుడు కన్యారాశి, అదేవిధంగా శని వక్రించి మనకి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి విడిగా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటిది మనం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మకర రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా కాస్త భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ నెవర్ ఎండింగ్ అనమాట ఈ రాశి వారికి. అలాగే భార్యాభర్తలు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఒక చోటకి రావడానికి అవకాశాలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్. అయితే కోర్టు గొడవలు మరి వెంటనే కోర్టులో వేసేసుకోవడం ఈజీ, కొట్టేసుకొని జుట్టు పట్టేసుకొని. కానీ కోర్టు తీర్పు అంత ఈజీగా ఇవ్వరు కదా, అందుకోసం పెండింగ్. భార్యాభర్తలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయనుకో, అవి ఈజీ, వచ్చేస్తారు ఒక చోటకి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత గొడవలు బ్రహ్మాండంగా పెట్టుకుంటారు అందరితో. అయితే ఈ యొక్క రాహు, మీరు కాదు పెట్టుకునేది, రాహు తాగిచ్చేస్తాడు కూడా చాలామందిని. వాక్స్థానంలో ఉన్నాడు, కఠినంగా మాట్లాడతారు. అలాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీ సోదరులు, మీ సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు మంచి డెవలప్మెంట్ అయిపోతారు, మీకు మంచి కోఆపరేషన్ ఇస్తారు. ఆ తర్వాత చక్కగా మీ ఇళ్ళ చుట్టూ అస్తమాను పార్టీలకు వచ్చేస్తారు, కానీ మిమ్మల్ని మాత్రం వాళ్ళ పార్టీలకు పిలవరు. మీకు బట్టలు పెట్టరు, వాళ్ళు మీరు పెట్టాలి. కానీ విచిత్రంగా ఈ వారంలో వాళ్ళు కూడా కొంత డబ్బులు మీకు ఖర్చు పెడతారన్నమాట. అది గొప్ప సాటిస్ఫాక్షన్. తాజ్మహల్ని కొనేసినంత సాటిస్ఫాక్షన్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతు ఉన్నాడు కదా, మరి డిప్రెషన్ రావాలి కదా. సూసైడ్లు చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు నిరాశ వల్ల, డిప్రెషన్ల వల్ల. మరి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావంలో మీ భార్య మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది, మీరేమో ఆ భార్యను తిడతారు అస్తమానం. ఆవిడ మీరు చచ్చిపోకుండా, సూసైడ్ చేసుకోకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క గురు రవులు ఇద్దరు కూడా మంచి థాట్స్ని మీకు ఇస్తాయి, మంచి బుద్ధుల్ని మీకు ఇస్తారు. తర్వాత దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకోవడం, ధార్మికమైనటువంటి విషయాలు వినడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇక పరిహారాలు, మరి మనకి అష్టమ కేతు నడుస్తున్నాడు కదా, మరి ఆయన ప్యాసిఫై చేసుకోవాలి కదా. గణపతికి ఆరాధన చేయండి, కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఈ యొక్క ఆవుపేట రంగు కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే ఈ యొక్క గణపతికి చక్కగా ఉన్న కుడుములను వండి పెట్టండి, అవన్నీ పేదవారికి పంచండి. మీరే అన్నీ తినేయకండి, ఏదో కొంచెం మీరు తినండి. ఎప్పుడు త్యాగం ఉండాలి, సాక్రిఫైస్, ఇతరులకు పెట్టే స్వభావం పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ఇలా చేయడం వల్ల మీరు జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.